హాయ్ నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గౌతమి. ఎలా ఉన్నారు మీరంతా? నేను బాగున్నానండి. ఈ వీడియోలో మనం మీరు అడిగిన 3 మంత్స్ టైం టేబుల్ అయితే చూడబోతున్నారు. ఓకేనా? నేను ప్రతిరోజు మీరు చేయాల్సిన యాక్టివిటీస్ని అయితే సమ్మరైజ్ చేసి పెట్టాను. 3 మంత్స్ మీకు టైం అనేది చాలకపోవచ్చు, రైట్? సో మీరేం చేయాలంటే, నేను ఎంత టైంలో ఏ యాక్టివిటీ చెయ్యాలి, ఎలా చెయ్యాలి అన్నది ఈ వీడియోలో అయితే మీకు చెప్తాను. అండ్ మీరు అయితే మీకు ఏ టైం అయితే సెట్ అవుతుందో ఆ టైంలో ఈ యాక్టివిటీస్ని, నేను మీకు ఇప్పుడు చెప్పబోయే యాక్టివిటీస్ని అయితే మీరు ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. సో దాట్ యూ కెన్ స్పీక్ ఇంగ్లీష్ ఫ్లూయెంట్లీ by the time you give a demo in a school or a college. Okay, సో ఈ 3 మంత్స్ టైం టేబుల్ అనేది మీకు యూజ్ అవుతుంది అని నేనైతే అనుకుంటున్నాను. వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఎట్ ద సేమ్ టైం మీకు ఎట్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా షేర్ చేయండి, లైక్ చేయండి. మీరు కనుక కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని మన చిన్న ఛానల్కి సపోర్ట్ అనేది అందించండి. సో ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా ఇంకా టైం టేబుల్ అనేది చూసేద్దాం. ఫస్ట్ మంత్లో ఏం చేయాలంటే ముందుగా మీ బేసిక్స్ అనేవి బిల్డ్ చేసుకోవాలన్నమాట. బేసిక్స్ ఎంత స్ట్రాంగ్గా ఉంటే, ఫౌండేషన్ అనేది ఎంత స్ట్రాంగ్గా ఉంటే మీకు ఇంగ్లీష్ అనేది అంత బాగా వస్తుంది, ఎక్కువ రోజులు అనేది గుర్తుంటుంది అండ్ మీరు ఫ్లూయెంట్గా మాట్లాడగలుగుతారు. సో ఫస్ట్ మంత్ అంతా మీరు 3 యాక్టివిటీస్ మీద ఫోకస్ చేయండి. ఫస్ట్ యాక్టివిటీ వచ్చేసి వినడం మరియు ఉచ్చరించడం, లిజనింగ్ అండ్ షాడోయింగ్ అన్నమాట. నేను 10 మినిట్స్ అయితే మీకు ఇచ్చాను, మీరు 20 మినిట్స్ లేక 30 మినిట్స్ మీకు ఎంత టైం ఉంటే అంత టైం అలాగా ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. ఇప్పుడైతే మనం ఉపాధ్యాయులకు ఉపయోగపడే కొన్ని ఇంగ్లీష్ వాక్యాలు అనేవి చూద్దాం. ఓకే, మీరు ఎటువంటి ఇంగ్లీష్ వాక్యాలు నేర్చుకోవాలి అంటే, తరగతి గదిలో మీకు ఎక్కువగా వాడుకలో ఉండే వాక్యాలు, తోటి ఉపాధ్యాయులతో మాట్లాడడానికి ఉపయోగపడే వాక్యాలు, పిల్లల తల్లిదండ్రులతో పీటీ మీటింగ్స్ అవుతుంటాయి కదండి, పేరెంట్ టీచర్స్ మీటింగ్, అటువంటప్పుడు తల్లిదండ్రులతో మాట్లాడడానికి ఉపయోగపడే వాక్యాలు, మరియు తోటి ఎంప్లాయీస్తో మాట్లాడడానికి, ఇప్పుడు ఆయాలు ఉంటారు, స్టాఫ్ మెంబర్స్ ఉంటారు, సో వాళ్ళందరితో మాట్లాడడానికి ఉపయోగపడే ఇంగ్లీష్ వాక్యాలు అనేవి మీరు నేర్చుకోవాలన్నమాట. అటువంటి వాక్యాలను మీరు విని ఉచ్చరించడానికి ట్రై చేయాలి. ఇప్పుడైతే మనం కొన్ని వాక్యాలను చూద్దాం. గుడ్ మార్నింగ్ ఆల్. గుడ్ మార్నింగ్ ఆల్, అందరికీ శుభోదయం అని అర్థం. దయచేసి కూర్చోండి. ప్లీజ్ బి సిటెడ్. ప్లీజ్ బి సిటెడ్. నేను చెప్పిన తర్వాత మీరు కూడా రిపీట్ చేస్తున్నారు కదా, రిపీట్ చేయండి. జస్ట్ చూడడం కాదు, రిపీట్ చేయండి. ఓకే, మీ ఇంగ్లీష్ పాఠ్య పుస్తకాన్ని బయటకు తీయండి. Take out your English textbooks. Take out your English textbooks. నిన్నటి పాఠాన్ని ఎవరైనా సంగ్రహంగా చెప్పగలరా? Can anyone recall yesterday's lesson? Can anyone recall yesterday's lesson? ఇప్పుడు తోటి ఉపాధ్యాయులతో మాట్లాడడానికి ఉపయోగపడే కొన్ని ఇంగ్లీష్ వాక్యాలను చూద్దాం. అల్లరి చేసే విద్యార్థులను ఎలా నియంత్రిస్తారు? How do you control naughty students? How do you control naughty students? సార్, మీ సబ్జెక్టులో అందరూ ఉత్తీర్ణులయ్యారా? సార్, డిడ్ ఎవ్రీవన్ పాస్ ఇన్ యువర్ సబ్జెక్ట్? సార్, డిడ్ ఎవ్రీవన్ పాస్ ఇన్ యువర్ సబ్జెక్ట్? మేడం, మీరు మీ పాఠ్య ప్రణాళికను సిద్ధం చేసుకున్నారా? మేడం, డిడ్ యు ప్రిపేర్ యువర్ లెసన్ ప్లాన్? మేడం, డిడ్ యు ప్రిపేర్ యువర్ లెసన్ ప్లాన్? మా తరగతి విద్యార్థులకు మీరు బోధించే విధానం నచ్చుతుంది. మై క్లాస్ స్టూడెంట్స్ లైక్ ద వే యు టీచ్. మై క్లాస్ స్టూడెంట్స్ లైక్ ద వే యు టీచ్. ఇప్పుడు పిల్లల తల్లిదండ్రులతో మాట్లాడడానికి ఉపయోగపడే కొన్ని ఇంగ్లీష్ వాక్యాలను చూద్దాం. మీ అబ్బాయి తరగతి గదిలో బాగా మాట్లాడతాడు. యువర్ సన్ ఈస్ టాకటివ్ ఇన్ ద క్లాస్. యువర్ సన్ ఈస్ టాకటివ్ ఇన్ ద క్లాస్. మీ కూతురు చాలా మెరుగుపడింది. యువర్ డాటర్ హ్యాస్ ఇంప్రూవ్డ్ ఎ లాట్. యువర్ డాటర్ హ్యాస్ ఇంప్రూవ్డ్ ఎ లాట్. మీ కొడుకు చాలా తెలివైనవాడు. యువర్ సన్ ఈస్ వెరీ ఇంటెలిజెంట్. Your son is very intelligent. మీరు మీ పిల్లలు ఇంట్లో చదువుకోవడానికి సహాయం చేయాలి. You need to help your children study at home. You need to help your children study at home.
ఇది ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ ఏంటంటే స్పీకింగ్ ప్రాక్టీస్. ఓకే, స్పీకింగ్ అనేది మీరు రోజు చెయ్యాలి. ప్రతిరోజు మీరు మాట్లాడడం అనేది ప్రాక్టీస్ చేయాలి. ఏ రోజు కూడా స్కిప్ చేయకూడదు అనమాట. ఇప్పుడు మీరు స్పీకింగ్ ఎలా చేయాలి అన్న ఆలోచనలో అయితే పడకండి. స్పీకింగ్ చేయడానికి మనకు చాలా మెథడ్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. అందులో ఫస్ట్ అనేది జామ్ మెథడ్. జామ్ టెక్నిక్ ఏంటంటే జస్ట్ ఏ మినిట్ అని కూడా జామ్ టెక్నిక్ ని మనం పిలుస్తాము. ఇదేంటంటే 1 మినిట్ తీసుకొని ఒక టాపిక్ తీసుకొని ఆ టాపిక్ మీద ఆపకుండా టైమర్ పెట్టుకొని మాట్లాడాలన్నమాట. సెకండ్ది ఏంటంటే పిక్చర్ డిస్క్రిప్షన్ మెథడ్. పిక్చర్ డిస్క్రిప్షన్ మెథడ్ ఏంటంటే ఒక పిక్చర్ ని తీసుకొని ఆ పిక్చర్ ని ఇంగ్లీష్ లో డిస్క్రైబ్ చేయాలి. పిక్చర్ డిస్క్రిప్షన్ మెథడ్ ఎలా ప్రాక్టీస్ చేయాలో తెలియకపోతే వీడియోస్ అనేవి మన ఛానల్లో ఉన్నాయి, ప్లేలిస్ట్ లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. నేను ఎండ్ స్క్రీన్ లో కూడా మీకైతే అవి ఇస్తాను. నెక్స్ట్ మెథడ్ నేను మీకు రికమెండ్ చేయబోయేది వచ్చేసి మిర్రర్ టెక్నిక్. మిర్రర్ టెక్నిక్ అంటే ఏంటంటే మీరు అద్దం ముందుకు వెళ్ళి ఒక టాపిక్ మీద లేకపోతే ఒక వస్తువు మీద లేకపోతే ఒక మనిషి మీద ఓకే ఏదో ఒకటి తీసుకొని దాని మీద మీరైతే మాట్లాడాల్సి ఉంటుందన్నమాట. దీనికి మీరు రికార్డ్ చేసుకుంటే ఇంకా మంచిది, ఎందుకంటే మీరు తర్వాత చూసుకోవడానికి అండ్ మీ మిస్టేక్స్ అనేవి రెక్టిఫై చేసుకోవడానికి చాలా బాగా వర్క్ అవుతుంది. అండ్ ఈ మిర్రర్ టెక్నిక్ ఫాలో అవ్వడం వల్ల మీకైతే కాన్ఫిడెన్స్ అనేది బూస్ట్ అవుతుంది. సో దాట్ మీరు ఎంతమంది ఉన్నా వాళ్ళ ముందైతే ఇంగ్లీష్ లో అనర్గళంగా మాట్లాడడానికి అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. సో ఈ విధంగా మీరు ప్రతిరోజు మీకు కుదిరినంత టైం, నేనైతే మినిమం 10 మినిట్స్ ఇస్తున్నాను, మీరైతే మీకు కుదిరినంత టైం స్పీకింగ్ ప్రాక్టీస్ అనేది ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది ఈ 3 months లో. ఈ ఫస్ట్ మంత్ లో మీరు ఫోకస్ చేయాల్సిన ఇంకొక విషయం ఏంటంటే వొకాబులరీ అండ్ ప్రొనౌన్సియేషన్. మీకు క్లాస్ రూమ్ కి సంబంధించిన లేక స్కూల్ కి సంబంధించిన లేక మీ ఫీల్డ్ కి సంబంధించిన అన్ని వొకాబులరీ వర్డ్స్ అనేవి రావాలి అండ్ అలాగే వాటిని కరెక్ట్ గా పలకడం అనేది రావాలి. అప్పుడే మీరు ఇంగ్లీష్ లో సులువుగా మాట్లాడగలుగుతారన్నమాట. నేను ఇక్కడ ఐకార్డ్స్ లో మీకు వొకాబులరీ లిస్ట్ అయితే పెడతాను. ఒక 50 వర్డ్స్ అయితే నేను డిస్కస్ చేయడం జరిగింది. ఆ వీడియోనైతే ఖచ్చితంగా చూడండి. ఇలా మీరు మొదటి నెల అంతా ఈ 3 ఆస్పెక్ట్స్ మీద కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంటుంది. రెండో నెలకు వచ్చేసరికి మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఫ్లూయెన్సీ మరియు క్లాస్ రూమ్ కన్వర్జేషన్స్ మీద. అంటే అనర్గళంగా ఇంగ్లీష్ ఎలా మాట్లాడాలి, అంతేకాకుండా మీరు పాఠశాలలో ఉన్నప్పుడు మీరు ఎలా మాట్లాడితే మంచి కన్వర్జేషన్స్ చేయగలుగుతారు అన్న దాని మీద సెకండ్ మంత్ అంతా కాన్సన్ట్రేట్ చేయండి. మొదటిగా మీకు ఎవరైతే బాగా ఇష్టమో లేకపోతే రోల్ మోడల్స్ ఉంటారు కదండి, మీరు ఒకరిని చూసి వారిలాగా ఎక్స్ప్లెయిన్ చేయాలి, వారిలాగా ఉండాలి అనుకుంటూ ఉంటారు కదా, అటువంటి వారిని సెలెక్ట్ చేసుకొని వారిలాగా ఇమిటేట్ చేయడానికి వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు, ఎలా నిలబడుతున్నారు, క్లాస్ రూమ్ లో ఎలా బిహేవ్ చేస్తున్నారు, ఎటువంటి సెంటెన్సెస్ మాట్లాడుతున్నారు, పిల్లల్ని ఎలా ట్రీట్ చేస్తున్నారు, ఓకే ప్రతి చిన్న విషయాన్ని మీరు పరిగణలోకి తీసుకొని వాళ్ళని ఇమిటేట్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, సో మీరు మొదటిగా సెలెక్ట్ చేసుకోండి ఒక రోల్ మోడల్ ని. తర్వాత వాళ్ళ వీడియోస్ అనేవి బాగా చూడండి. ఒకవేళ రియల్ లైఫ్ రోల్ మోడల్ అనే వాళ్ళు ఉంటే వాళ్ళని బాగా పరిశీలించండి అన్నమాట. ఆ తర్వాత వాళ్ళని ఇమిటేట్ చేయడానికి ట్రై చేయండి. ఇలా ప్రతిరోజు మీరైతే చెయ్యాలి. తర్వాత ఏంటంటే మీరు ఒక లెసన్ ప్లాన్ అనేది రెడీ చేసుకొని అది టీచింగ్ చేస్తున్నట్టు, అది మీరు ఒక క్లాస్లో చెప్తున్నట్టు ప్రాక్టీస్ చేయాలన్నమాట. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ స్టెప్ అండి. ఎందుకంటే మీరు ఫైనల్గా చేయాల్సిన పని ఏంటి, ఒక లెసన్ని పిల్లలకు అర్థమయ్యేటట్టు ఎక్స్ప్లెయిన్ చేయడం. సో ఈ స్టెప్ మాత్రం పర్ఫెక్ట్గా చేయడానికి ట్రై చేయండి. మల్టిపుల్ టైమ్స్ ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. రోజుకి 10 మినిట్స్ కాదండి, ఎక్కువసేపే మీరైతే ఈ పర్టికులర్ స్టెప్ని ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. మీరు ఎంత బాగా పిల్లలకు అర్థమయ్యేటట్టు చెప్పగలుగుతారో అంత మంచి ఉపాధ్యాయులు అవే ఛాన్సెస్ అయితే మీకు ఉంటాయి. ఈ స్టెప్ ప్రాక్టీస్ చేయడానికి మీరు ఏం చేయాలంటే ముందుగా ఒక లెసన్ ని ఎంచుకోండి, ఒక పాఠాన్ని ఎంచుకోండి. ఆ పాఠాన్ని క్షుణ్ణంగా చదవండి. ముందు మీరు చదివి అర్థం చేసుకోండి. ఓకే, అర్థం చేసుకున్నాక అది ఏ విధంగా చెప్తే బాగుంటుంది అనేది లెసన్ ప్లాన్ అనేది రెడీ చేసుకోండి. ఆ తర్వాత రిహార్సల్ అనేది స్టార్ట్ చేయండి. ఓకే, మీరు పర్ఫెక్ట్ అయ్యే వరకు ఈ పాఠాన్ని నేను బాగా చెప్పగలను, పిల్లలకి అర్థమయ్యేటట్టు చెప్పగలను అని మీకు అనిపించాలన్నమాట. మీకు అనిపించే వరకు మీరైతే ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ ముందైతే ప్రాక్టీస్ చేయండి. సో దాట్ వాళ్ళు మీకు మీ మిస్టేక్స్ అయితే చెప్తారు, మీరు కరెక్ట్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది.
ఈ రెండవ నెలలో మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సిన నెక్స్ట్ టాస్క్ ఏంటంటే లైవ్ స్పీకింగ్ ప్రాక్టీస్. ఓకే, ఫస్ట్ మంత్ అంతా మీరు కొన్ని టెక్నిక్స్ అనేవి యూజ్ చేసుకొని మీతో మీరే స్పీకింగ్ ప్రాక్టీస్ ఎలా చేయాలి ఒంటరిగా ఉన్నప్పుడు అనేది చూసాం కదా. ఇప్పుడైతే కొంతమంది విద్యార్థుల ముందు కానీ లేక కొలీగ్స్ ముందు కానీ లేక మీ ఫ్రెండ్స్ ముందు కానీ స్పీకింగ్ ప్రాక్టీస్ అనేది చేయాలన్నమాట. వాళ్ళతో లైవ్గా మాట్లాడితే మీకు అనుభవం అనేది వస్తుంది. సో ట్రై టు గివ్ మోర్ డెమోస్. ఓకే, ఎక్కువ స్కూల్స్కి వెళ్ళడం కానీ లేక మీ పిల్లలతో మాట్లాడడం కానీ లేక మీ ఫ్రెండ్స్తో మాట్లాడడం కానీ కొలీగ్స్తో మాట్లాడడం కానీ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో ఎన్రోల్ అయ్యి మాట్లాడడం కానీ ఇటువంటివి చేస్తూ ఉండాలన్నమాట. అప్పుడు మీకు ఇంకా ఈజీ అవుతుంది. ఎంతమందితో మీరు మాట్లాడతారో అంత ఈజీగా అంత ఫ్రీగా మీరు ఇంగ్లీష్లో అయితే బోధించగలుగుతారు. నెక్స్ట్ వచ్చేసి మూడో నెలలో మీరు దేని మీద కాన్సన్ట్రేట్ చేయాలి అంటే మీరు ఏ విధంగా బోధిస్తున్నారు అండ్ అంతేకాకుండా మీరు ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వాలి కదండి. సో ఇంటర్వ్యూకి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎటువంటి క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వాలి అన్నది ఈ నెలలో కాన్సన్ట్రేషన్ అయితే పెట్టండి. సో ఫస్ట్ అయితే మాక్ ఇంటర్వ్యూస్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. ముందుగా కొన్ని ఇంటర్వ్యూ క్వశ్చన్స్ తీసుకొని వాటిని ఎలా ఆన్సర్ చేయాలి అన్నది చూడండి. అలాగే డెమో ఎలా ఇవ్వాలి అన్నది నేను ఆల్రెడీ ఒక వీడియో పెట్టాను. మీకు గనక టైం ఉంటే లేక ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోని ఒకసారి చూడండి. సో దాట్ మీకు ఒక ఐడియా అయితే వస్తుంది. నెక్స్ట్ టాస్క్ వచ్చేసి రోల్ ప్లే యాక్టివిటీస్ అన్నమాట. క్లాస్ రూమ్ లో ఎటువంటి కన్వర్జేషన్స్ అనేవి జరుగుతాయి టీచర్ కి స్టూడెంట్ కి మధ్య లేక ఇద్దరు ఉపాధ్యాయుల మధ్య లేక ఒక పేరెంట్ కి ఒక టీచర్ కి మధ్య లేక ఒక తోటి సహాయకులు మరియు టీచర్ కి మధ్య ఎటువంటి కన్వర్జేషన్స్ అనేవి జరుగుతాయి, ఎలాంటి సిచ్యువేషన్స్ అనేవి ఎదురు పడతాయి అన్నది మీరు ముందుగానే ఊహించుకొని రోల్ ప్లే మెథడ్ అనేది ప్రాక్టీస్ చేశారు అనుకోండి. మీకు రియల్ గా సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఏ డైలాగ్స్ వాడాలి, ఎటువంటి సెంటెన్సెస్ వాడాలి అండ్ ఎటువంటి వొకాబులరీ వాడాలి అన్నది సందేహం లేకుండా మీరైతే అనర్గళంగా ఇంగ్లీష్ అనేది మాట్లాడగలుగుతారు. మన ఛానల్లో ఆల్రెడీ నేను కొన్ని అయితే పోస్ట్ చేశాను. ఇంకా మీకు ఎటువంటి రోల్ ప్లే కన్వర్జేషన్స్ అనేవి కావాలి అన్నది నాకైతే తెలియజేయండి. నేను మీకు అవి ప్రిపేర్ చేసి ఇవ్వడం అనేది జరుగుతుంది. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్లీ ఈ మూడో నెలలో మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సిన టాస్క్ వచ్చేసి లైవ్ కన్వర్జేషన్స్. నిజంగానే పిల్లలతో మాట్లాడడం, నిజంగానే ఉపాధ్యాయులతో మాట్లాడడం అనేది చేయాలన్నమాట. ఇలా చేయడం వల్ల మీరు ఇంగ్లీష్ అనే లాంగ్వేజ్ ని మీ ఓన్ లాంగ్వేజ్, మన తెలుగు లాంగ్వేజ్ ఎలాగైతే మాట్లాడుతున్నారో అంత ఫ్రీగా ఇంగ్లీష్ అనేది మాట్లాడడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుందన్నమాట. ఇది మూడో నెలకి సంబంధించిన టాస్క్. ఇప్పుడు కంపైల్ చేస్తున్నాను, ఒకసారి స్క్రీన్ షాట్స్ అనేవి తీసుకోండి. టైం టేబుల్ కనుక మీరు ఖచ్చితంగా కన్సిస్టెంట్గా ఒక్కరోజు కూడా తప్పకుండా ఫాలో అయితే మీకు ఖచ్చితంగా రిజల్ట్స్ అనేవి కనిపిస్తాయి అండ్ మీరు ఇంగ్లీష్ అనేది ఈజీగా మాట్లాడగలుగుతారు. ఈ వీడియోకి అయితే అంతే. ఇంకో మంచి వీడియోతో మీ ముందు అయితే వస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్.